డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ ఈ సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు మాడ్యూల్ 3 మెటీరియల్ సైన్స్ అనే చాప్టర్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుందాం. అయితే ఇది ఈ వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ అనేది మనకు మొత్తంగా 10 చాప్టర్లు ఉన్నాయి. దాంట్లో సైన్స్ ఉంది, మ్యాథ్స్ కూడా ఉంది. సైన్స్ చాప్టర్స్ మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేరుగా చెప్పుకోగలము. అయితే మ్యాథ్స్ అనేది మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అనేది బోర్డు మీద చెబితేనే బాగుంటుంది. ఆ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటిని మీరు చూడండి. అదేవిధంగా ఈ వీడియోస్ కూడా మీరు చూడడం ద్వారా మీకు సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది. ఎగ్జామినేషన్లో మంచి మార్కులతో పాస్ అయ్యేదానికి అవకాశం వస్తుంది. మొదటగా మనము ఈ వర్క్షాప్ క్యాలిక్యులేషన్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిండేది ఈ చాప్టరు మాడ్యూల్ 3 మెటీరియల్ సైన్స్. మొదటి ప్రశ్న చూద్దాం. విచ్ వన్ ఈజ్ నాన్ మెటల్? లోహము కానిది ఏది? ఈ కింద 4 ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఆ 4 ఆప్షన్స్లో మెటల్ కానిది ఏది అని అడుగుతున్నారు. నాన్ మెటల్ అంటే లోహం కానిది. ఆప్షన్స్ ఏ మెర్క్యూరీ, బి గ్రాఫైట్, సి బ్రాస్, డి ఐరన్. ఇందులో మనకు సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ బి గ్రాఫైట్. మెర్క్యూరీ, బ్రాస్, ఐరన్ ఇవి 3 కూడా లోహము కిందికి వస్తుంది. ఒక్క గ్రాఫైట్ మాత్రమే లోహము కాదు. కాబట్టి దీనికి సరైన ఆన్సర్ వచ్చేసి గ్రాఫైట్. విచ్ వన్ ఈజ్ నాన్ మెటల్? లోహము కానిది ఏది అంటే ఆప్షన్ బి గ్రాఫైట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మెటల్ కంటైన్స్ ఐరన్ యాజ్ ఏ మేజర్ కంటెంట్? ఏ లోహములో ఇనుము ప్రధాన కంటెంట్గా ఉంటుంది? అంటే ఇక్కడ ప్రధాన కంటెంట్ అంటే మెజారిటీ ఆఫ్ ద మెటీరియల్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్స్ ఏ బ్రాస్ మెటల్, బి బ్రాంజ్ మెటల్, సి జింక్, డి ఫెర్రస్ మెటల్. అయితే ఈ 4ంటిలో బ్రాస్ మెటల్ అంటే ఇత్తడి, బ్రాంజ్ అంటే కాంస్యం, జింక్, ఫెర్రస్ ఇందులో ఏ లోహములో ఇనుము ప్రధానమైన భాగముగా ఉంటుంది అంటే దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఫెర్రస్ మెటల్. ఫెర్రస్ మెటల్ నందు ఇనుము ప్రధాన భాగముగా ఉంటుంది. అంటే దాని యొక్క శాతము ఐరన్ యొక్క శాతము ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద మెటల్ విచ్ డు నాట్ కంటైన్ ఐరన్? ఇనుము లేని లోహము పేరు ఏమిటి? 4 ఆప్షన్స్ చూద్దాం. ఏ ఫెర్రస్ మెటల్స్, బి నాన్ ఫెర్రస్ మెటల్స్, సి ఇన్సులేటింగ్ మెటల్స్, డి నాన్ ఇన్సులేటింగ్ మెటల్స్. అయితే ఇందాక మనము ముందు ప్రశ్న ఏం చెప్పుకున్నాం? ఇనుము శాతము ఎక్కువగా ఉండే లోహం ఏది అంటే ఫెర్రస్ మెటల్స్ అని చెప్పుకున్నాం. అయితే ఇనుము లేని లోహం ఏదిరా అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్ ఫెర్రస్ మెటల్స్. నాన్ ఫెర్రస్ మెటల్స్లో ఇనుము అనేది ఉండదు, అంటే ఐరన్ ఉండదు. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద మెటల్ విచ్ డు నాట్ కంటైన్ ఐరన్? ఇనుము లేని లోహం పేరు ఏమిటి అంటే దీనికి సరైన సమాధానము నాన్ ఫెర్రస్ మెటల్స్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఈజ్ ద మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్? లోహము యొక్క
యాంత్రిక లక్షణాలు ఈ క్రింది లక్షణాలలో ఏది అని అడుగుతున్నారు. మెటల్ యొక్క మెకానికల్ ప్రాపర్టీ ఈ కింది వాటిల్లో ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ ఫీజిబిలిటీ అంటే కరిగే గుణము, బి డక్టిలిటీ అంటే సాగే గుణము, సి కరోజన్ అంటే తుప్పు పట్టడము, డి స్ట్రక్చర్ అంటే నిర్మాణాన్ని కలిగి ఉండడం. అయితే మెకానికల్ ప్రాపర్టీ ఏమిట్రా అంటే సాగే గుణం. ఆప్షన్ బి డక్టిలిటీ. డక్టిలిటీ అనేది ఇనుము యొక్క మెకానికల్ ప్రాపర్టీ. మనం గమనిస్తూనే ఉంటాము, ఏదైనా ఇక్కడ మనము ఇనుము అని కాదు, లోహము, ఏ లోహమునైనా వేడి చేసి దాన్ని మనము హ్యామరింగ్ చేసి మనము కావాల్సిన షేప్లోకి తీసుకెళ్ళడం అనేది గమనిస్తూ ఉంటాం. సో దానికి ఏ గుణం ఉందిరా అంటే మనము సాగే గుణాన్ని అక్కడ గుర్తిస్తూ ఉన్నాం. దాన్నే మనము ఇంగ్లీష్లో డక్టిలిటీ అంటాము, తెలుగులో సాగే గుణము అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ ఈజ్ బ్రిటల్ మెటల్? పెలుసైన లోహము ఏది? ఈ క్రింద 4 లోహాల పేర్లు ఇచ్చారు. ఆ 4ంటిలో పెలుసైన స్వభావము కలిగిన లోహం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ క్యాస్ట్ ఐరన్, బి స్టీల్, సి మైల్డ్ స్టీల్, డి అలాయ్ స్టీల్. అయితే ఈ 4ంటితో పోల్చుకుంటే అంటే క్యాస్ట్ ఐరన్, స్టీల్, మైల్డ్ స్టీల్, అలాయ్ స్టీల్, ఈ 4ంటిలో పెలుసైన లోహం ఏదిరా అంటే ఆప్షన్ ఏ క్యాస్ట్ ఐరన్. క్యాస్ట్ ఐరన్ పెలుసైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ 4ంటితో పోల్చిన దాంట్లో మనకు క్యాస్ట్ ఐరన్ పెలుసైన స్వభావము కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ మెకానికల్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటల్ ఆఫర్స్ రెసిస్టెన్స్ టు ఎలాస్టిక్ డీఫార్మేషన్ ఇన్ ఏ కటింగ్ టూల్? లోహపు ఏ యాంత్రిక ఆస్తి కటింగ్ సాధనంలో సాగే వైకల్యానికి నిరోధకతను అందిస్తుంది? ఏం చెప్తున్నారు ప్రశ్న? మళ్ళీ ఒక్కసారి చదువుదాం. విచ్ మెకానికల్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటల్ ఆఫర్స్ రెసిస్టెన్స్ టు ఎలాస్టిక్ డిఫార్మేషన్ ఇన్ ఏ కటింగ్ టూల్? లోహపు ఏ యాంత్రిక శక్తి కటింగ్ సాధనంలో సాగే వైకల్యానికి నిరోధకతను అందిస్తుంది? ఏమడుగుతున్నారు ఇక్కడ? ఏ మెకానికల్ ప్రాపర్టీ ఈ మెటల్లో ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటే ఎలాస్టిక్ అంటే ఏంటి? సాగడాన్ని మనము ఎలాస్టిక్ అంటాం. డిఫార్మేషన్ అవుతుందన్నమాట. అంటే దానివల్ల సాగడం వల్ల జరిగే నష్టం అన్నమాట. అయితే ఆ సాగకుండా నిరోధకతను కలిగించేది ఏమిటి అని అడుగుతున్నారు ఇన్ ఏ కటింగ్ టూల్. ఆప్షన్స్: ఏ డక్టిలిటీ అంటే సాగే గుణమా, బి మ్యాలియబిలిటీ, సి హార్డ్నెస్, డి టఫ్నెస్. అయితే దీంట్లో మనకు ఏది నిరోధకత ఏమిట్రా అంటే ఆప్షన్ సి హార్డ్నెస్. హార్డ్నెస్ అనేది మెటల్ను ఎప్పుడూ కూడా హార్డ్నెస్ చేసేదానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. అన్నీలింగ్ మెథడ్ అని, ఫ్లేమ్ మెథడ్ అని, ఇండక్షన్ మెథడ్ అని, ఇలా ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. వీటిని ఫిట్టర్ వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది. ఇది మిగిలిన వాళ్ళకు కూడా అలాయ్ ట్రేడ్ కింద కూడా చెప్పడం జరిగింది. అయితే మెటల్కు ఎప్పుడైతే మనం హార్డ్నెస్ను కలిగిస్తామో అది త్వరగా సాగడం అనేది జరగదనమాట. సో ఇక్కడ మనము ఆ సాగే గుణం నుంచి మనల్ని ఆ మెటల్లో ఏది నిరోధకత కలిగి ఉంటుంది, ఆ ప్రాపర్టీని ఏమంటాం మనము, ఆ గుణాన్ని ఏమని పిలుస్తాము అంటే హార్డ్నెస్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటల్ ఈజ్ ఇట్స్ అబిలిటీ టు రెసిస్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెన్సైల్ ఫోర్సెస్? ఇక్కడ పక్కన తెలుగులో లేదు, రెండూ కూడా ఇంగ్లీష్లోనే ఇచ్చి ఉన్నారు.
విచ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటల్, ఏ మెటల్లో ఏ గుణము ఈజ్ ఇట్స్ అబిలిటీ, దాని యొక్క సామర్థ్యము టు రెసిస్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెన్సైల్ ఫోర్సెస్, టెన్సైల్ ఫోర్సెస్ నుంచి రక్షించేదానికి నిరోధకతను కలిగిన గుణాన్ని మనము ఏమని పిలుస్తాము అని అంటున్నారు. టెన్సైల్ ఫోర్సెస్. టెన్సైల్ ఫోర్సెస్ అంటే ఏమిటి? టెన్సైల్ అంటే మనకు ఒత్తిడి కలిగేదాన్ని టెన్సైల్ ఫోర్సెస్ అని అంటాం. ఆ ఒత్తిడిని కలగజేసే దాని నుంచి రక్షించేదానికి దానిలో ఉండే గుణాన్ని, అంటే ఆ మెటల్లో ఉన్న గుణాన్ని మనము ఏమని పిలుస్తాము అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ ఎలాస్టిసిటీ, బి ప్లాస్టిసిటీ, టెనాసిటీ, ప్లాస్టిసిటీ కాదు టెనాసిటీ, సి డక్టిలిటీ, డి బ్రిటల్నెస్. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే మనం చూద్దాం. దీనికి సరైన సమాధానం వచ్చేసి టెనాసిటీ, ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దేనికి ఇది టెనాసిటీ దేనికి రెసిస్టెన్స్ను కలిగి ఉంటుందంటే టెన్సైల్ ఫోర్సెస్కి నిరోధకతను కలిగిస్తుంది. టెన్సైల్ ఫోర్స్కి నిరోధకతని కలిగిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్ హ్యాజ్ ఇట్స్ పవర్ ఆఫ్ రిటర్నింగ్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ ఆఫ్టర్ ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్ రిలీజ్డ్. అనువర్తక శక్తి విడుదలైన తరువాత దాని అసలు ఆకృతికి తిరిగి వచ్చే శక్తి ఏ లోహానికి ఉంది? ఏం చెప్తున్నారు? మనము ఒక ఒత్తిడిని పెట్టి దాన్ని ఒక షేప్ అనేది మారుస్తాం. ఉదాహరణకి తాత్కాలికంగా, శాశ్వతంగా కాదు. అయితే ఆ ఫోర్సును దాని నుంచి తొలగించిన తర్వాత తిరిగి అది మామూలు స్థితికి వచ్చే గుణాన్ని మనము ఏమని పిలుస్తాము అని అంటున్నారు. ఆప్షన్స్: ఏ మ్యాలియబిలిటీ, బి టెనాసిటీ, సి ఎలాస్టిసిటీ, డి ప్లాస్టిసిటీ. అయితే మనకందరికీ తెలుసు ఎలాస్టిసిటీ అంటే వ్యాకోచించడం అన్నమాట. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలాస్టిసిటీ అంటే ఏమిటి? సాగే గుణాన్ని మనము ఎలాస్టిసిటీ అంటాం. అయితే మనము సాగిన తర్వాత దానిపైన ఇప్పుడు మనము ఉదాహరణకి ఇక్కడ మెటల్ అని అడిగారు, అది దాన్ని పక్కన పెట్టి మనము ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకుంటే మనం సాగదీసి మనం దానిపైన సాగదీసి పట్టుకున్నంతసేపు అది మనకు కొంత లెంత్ కనిపిస్తుంది. అయితే మనం దానిపైన ఉన్నటువంటి ఫోర్స్ను తీసేస్తే ఏమవుతుంది? తిరిగి అది యథాతథ స్థితికి చేరుకుంటుంది. దాన్నే మనము ఎలాస్టిసిటీ అని పిలుస్తాము. ఆ యొక్క పేరుని మనము ఎలాస్టిసిటీ అంటాం. అది సేమ్ థింగ్ అనమాట. ఇక్కడ మెటల్లో కూడా ఏదైనా దానిపైన ఒత్తిడి పెట్టినప్పుడు, సార్ ఇది ఎక్కడే కనిపిస్తుంది మీరు అని అడగవచ్చు మీరు. ఉదాహరణకి ఇప్పుడు ఒక స్ప్రింగ్ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఒక స్ప్రింగుని తీసుకుందాం. ఒక పెన్నులో మనము స్ప్రింగు పెట్టి ఉంటాం. పైనుంచి మనము స్ప్రింగ్ బటన్తో మనము ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసినప్పుడు లోపల స్ప్రింగ్ అంతా కూడా దగ్గరగా వస్తుంది. మనము రాసేది అయిపోయిన తర్వాత మళ్ళీ పైన బటన్ ప్రెస్ చేస్తాం. అప్పుడు స్ప్రింగ్ అనేది యథాతథ స్థితికి వస్తుంది కదా. సేమ్ అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. కారులో కానీ బైక్లో కానీ మనకు షాక్ అబ్జార్స్ ఉంటాయి. దాంట్లో ఎలా మెటీరియల్ ఉంటుంది, స్ప్రింగ్ ఉంటుంది, కాయిల్ అంటాం దాన్ని. స్ప్రింగ్ ఉంటుంది ప్లస్ బుష్ ఉంటుందన్నమాట. మనకి ఏమవుతుంది, ఆ స్ప్రింగ్ అనేది ఏదైనా గుంతలో పడినప్పుడు లేదా ఏదైనా స్పీడ్ బ్రేకర్ ఎక్కినప్పుడు స్ప్రింగ్ అనేది దగ్గరగా వస్తుంది. కానీ మామూలుగా సాఫీగా ప్రయాణం సాగుతున్నప్పుడు అది అలాగే కామన్గా ఉంటుంది. అదేవిధంగా దాంట్లో మనము డిక్కీలో కానీ లేకపోతే వెనకాల ఇంకొక మనిషి కూర్చుంటే టూ వీలర్లో ఏం జరుగుతుంది, స్ప్రింగ్ అనేది బెండ్ అవుతుంది. అదే లోడ్ తీసేసిన తర్వాత మనిషి దిగి ఖాళీగా పెట్టినప్పుడు ఏమవుతుంది, స్ప్రింగ్ మామూలుగా దాని ఒరిజినల్ పొజిషన్కు వస్తుందన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే ఎలాస్టిసిటీ అంటాం. సార్ మీరు రబ్బర్ది చెప్పారు, రబ్బర్కు మెటల్కు ఎక్కడ పొంతన కుదురుతుందని మీరు అడగవచ్చు. దానికోసమనే మీకు ఈ స్ప్రింగ్ అనే దాని గురించి మీకు చెబుతున్నాను. ఆ స్ప్రింగ్స్ అనేటివి మెటల్తోనే తయారు చేయబడతాయి. సో ఆ విధంగా దానిపైన ఉన్న ఒత్తిడిని తొలగించిన తర్వాత అది మామూలు స్థితికి వచ్చే గుణాన్ని మనం ఏమని పిలుస్తాము రా అంటే
ఎలాస్టిసిటీ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటల్ పొసెస్డ్ బై ఇట్స్ మెల్ట్స్ వెన్ హీట్ ఈజ్ అప్లైడ్? వేడిని ప్రయోగించినప్పుడు దానిలో ఉన్న లోహం యొక్క ఏ ఆస్తి కరుగుతుంది అని అంటున్నారు. విచ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటల్ పొసెస్డ్ బై ఇట్ మెల్ట్స్ వెన్ హీట్ ఈజ్ అప్లైడ్? ఆప్షన్స్: ఏ కండక్టివిటీ, బి malleability, సి ఫ్యూజిబిలిటీ, డి టెనాసిటీ. ఇక్కడ ఏమడుగుతున్నారు? వేడిని ప్రయోగించినప్పుడు అది కరుగుతుంది కదా, వెన్ హీట్ ఈజ్ అప్లైడ్ ఇట్ మెల్ట్స్ అంటున్నారు. మెల్ట్ అంటే ఏమిటి? కరగడం. మెల్టింగ్ అంటే కరగడం అన్నమాట. మెల్టింగ్ పాట్ అని మనం పిలుస్తూ ఉంటాం. దాంట్లో ఏం చేస్తాం? లోహాన్ని మనము కరిగిస్తామన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? విచ్ ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటల్ పొసెస్డ్ బై ఇట్స్ మెల్ట్స్ వెన్ హీట్ ఈజ్ అప్లైడ్. వేడిని ప్రయోగించినప్పుడు దానిలో ఉన్న ఏ లోహం యొక్క ఏ ఆస్తి కరుగుతుంది. ఇక్కడ ఆస్తి అంటే మీరు ఆస్తులు అంతస్తులు కాదు, ప్రాపర్టీ అనేది ఇక్కడ మీరు తీసుకోండి, దాని గుణం అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్స్ ఇది సరైన, మనకు మెల్టింగ్ అంటే కరగడము అనేది మనం ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి దీనికి సరైన ఆప్షన్ ఏమిట్రా అంటే ఆప్షన్ సి ఫ్యూజిబిలిటీ, కరిగే గుణం అన్నమాట. ఫ్యూజిబిలిటీ అంటే కరగడాన్నే మనము ఫ్యూజిబిలిటీ అంటాం. ఇక్కడ అడిగిన ప్రశ్న కూడా అదే, మెల్ట్స్ వెన్ హీట్ ఈజ్ అప్లైడ్. వేడిని దానికి కలుగ చేసినప్పుడు అది కరుగుతుంది. ఆ గుణాన్నే మనం ఏమని పిలుస్తాము అంటే ఫ్యూజిబిలిటీ, కరిగే గుణము అని అంటాం, ఫ్యూజిబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అలాయ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ల్యాంప్ యాజ్ ఫిలమెంట్? ఎలక్ట్రిక్ ల్యాంప్లో ఫిలమెంట్గా ఉపయోగించే మిశ్రమము ఏది? ఇది మిశ్రమ లోహమే. మనకు అందరికీ ఇది తెలిసే ఉంటుంది, అయినా ఒక్కసారి చెప్పుకుందాం. ఆప్షన్స్: ఏ కోబాల్ట్, బి వెనాడియం, సి టంగ్స్టన్, డి సిలికాన్. అయితే బల్బు అంటే ఇన్కాండిసెంట్ లైట్ అంటాం దాన్ని, ఇన్కాండిసెంట్ ల్యాంప్. ఇప్పుడంటే ట్యూబ్ లైట్స్ చూస్తూ ఉన్నాం, ఎల్ఈడి లైట్స్ చూస్తూ ఉన్నాం మనం. అయితే ముందు బల్బులు అనేవి ఉన్నాయి, ఆ బల్బులు ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ బల్బులో ఉండే ఫిలమెంట్ దేంతో తయారు చేస్తారు అంటే టంగ్స్టన్ అనే లోహంతో తయారు చేస్తారు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టంగ్స్టన్ అనే లోహంతో బల్బులో ఉండే ఫిలమెంట్ను తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మెటల్ కంటైన్డ్ ఇన్ బ్రాస్ అలాయ్? ఇత్తడి మిశ్రమంలో ఏ లోహాలు ఉంటాయి? బ్రాస్ అలాయ్ అంటున్నారు. అలాయ్ అంటే ఏమిటి? మిశ్రమం. రెండు లేదా అంతకన్నా ఎక్కువ లోహాలను కలిపి తయారు చేసే మెటల్నే మనము అలాయ్ అని పిలుస్తాము. ఆప్షన్స్: ఏ కాపర్ అండ్ అల్యూమినియం, బి కాపర్ అండ్ లెడ్, సి కాపర్ అండ్ జింక్, డి కాపర్ అండ్ టిన్. ఇక్కడ ఇత్తడి మిశ్రమంలో ఏమేమి లోహాలు ఉంటాయని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ సి కాపర్ అండ్ జింక్. ఈ యొక్క ఇత్తడి మిశ్రమంలో ఏముంటుందిరా అంటే కాపరు మరియు జింకు ఉంటుంది. రాగి మరియు జింకు అనే లోహాల మిశ్రమాన్నే మనము ఇత్తడి మిశ్రమము అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ క్యాస్ట్ ఐరన్ కెనాట్ బి వెల్డెడ్? ఏ క్యాస్ట్ ఐరన్ ఇనుమును మనము వెల్డింగ్ చెయ్యలేము? క్యాస్ట్ ఐరన్ మనము బెంచ్ వైసులు చూస్తూ ఉంటాం. దాన్ని మనము ఏం చేస్తారు? క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు. ఆ క్యాస్ట్ ఐరన్తో చేసిన దానికి మనము బ్రేక్ అయితే దానికి మనం వెల్డింగ్ చెయ్యలేము. అయితే అది ఏ క్యాస్ట్ ఐరన్ అని పిలుస్తున్నారనమాట. దాంట్లో క్యాస్ట్ ఐరన్లో కూడా రకాలు ఉంటాయి. అది ఏ క్యాస్ట్ ఐరన్ అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ గ్రే క్యాస్ట్ ఐరన్, బి వైట్ క్యాస్ట్ ఐరన్, సి malleable క్యాస్ట్ ఐరన్,
డి నోడులర్ క్యాస్ట్ ఐరన్. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే వైట్ క్యాస్ట్ ఐరన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వైట్ క్యాస్ట్ ఐరన్ను మనము వెల్డింగ్ చెయ్యలేము. అది బ్రేక్ అయిపోయిందంటే తిరిగి అది అతుక్కోదు. దాన్ని వాస్తవంగా అచ్చులతో డైస్ అనేటి వాటిల్లో పెట్టి తయారు చేయడం జరుగుతుంది. మౌల్డింగ్ అని కూడా మనము పిలుస్తామన్నమాట. సో అటువంటి వాటిని పోత పోసి, తెలుగులో చెప్పాలంటే పోత పోయడం, పోత పోసి చేసే వాటిని మనము బ్రేక్ అయితే తిరిగి వెల్డింగ్ చెయ్యలేము. నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఏ రకమైన క్యాస్ట్ ఐరన్ ఉపయోగిస్తారు ఇక్కడ అంటే వైట్ క్యాస్ట్ ఐరన్. దాని పేరు వచ్చేసి వైట్ క్యాస్ట్ ఐరన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మెటల్ కెనాట్ బి ఫోర్జ్డ్? ఏ లోహాన్ని మనము పోత పోయలేము? ఇక్కడ నకిలీ చేయలేమని ఇచ్చారు. నకిలీ కాదు, ఫోర్జ్డ్ అంటే నకిలీ అని వీళ్ళు తెలుగులో ఇచ్చారు, అది తప్పు. ఫోర్జింగ్ అంటే మనము పోత పోయడాన్ని ఫోర్జింగ్ అంటాం. పోత పోయడం అంటే మీరు వేరే రకంగా అనుకోవద్దండి. ఇప్పుడు మనము ఫోర్జింగ్ అనే పదము ఎక్కడ వింటాం చెప్పండి? సహజంగా మనము కొలిమి అంటాం కదా, కొలిమి. ఫోర్జింగ్ అంటే ఇక్కడ పోత పోయడం అంటే కొలిమి అన్నమాట. ఆ కొలిమిలో మనము మెటల్ను తీసుకెళ్ళి దాన్ని వేడి చేసి కరిగించేది ఒకటి, లేదా సుత్తి తీసుకొని కొట్టి షేప్ అవుట్ చేసే, షేప్ మనకు కావాల్సిన షేప్లోకి మార్చేది ఒకటి. ఇవన్నీ కూడా ఫోర్జింగ్ అంటారు. అంటే వేడి చేసి దాన్ని నిప్పుల కొలిమిలో పెట్టి లేదా ఎలక్ట్రిక్ ఫర్నేస్లో పెట్టి వేడి చేసి ఆ వేడి చేసేదాన్నే మనం ఏమంటామంటే ఫోర్జింగ్ అని పిలుస్తాము. అయితే ఏ మెటల్ను మనము ఫోర్జింగ్ చెయ్యలేము అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ అలాయ్ స్టీల్, బి మైల్డ్ స్టీల్, సి స్టీల్, డి క్యాస్ట్ ఐరన్. దీనికి సరైన సమాధానం ఏమిట్రా అంటే డి క్యాస్ట్ ఐరన్. ఇందాకే చెప్పుకున్నాం మనం, వెల్డింగ్ చెయ్యలేము అని కూడా చెప్పుకున్నాం వైట్ క్యాస్ట్ ఐరన్కు. అదేవిధంగా మనము దీన్ని, ఈ క్యాస్ట్ ఐరన్ని వేడి కూడా చెయ్యలేము. అంటే వేడి చేయడం అంటే నేను చెప్పేది ఫోర్జింగ్ చేయలేమన్నమాట. ఫోర్జింగ్ ఎందుకు చేస్తాం మనం? దాన్ని ఒక షేప్లోకి తీసుకొచ్చి సాగదీసి కొట్టడమో, లేకపోతే దాన్ని ఒక మెల్ట్ చేసేసి ఒక లోహమును లిక్విడ్గా తయారు చేసే దానికోసమో మనం ఫర్నేసులు, ఎలక్ట్రిక్ ఫర్నేసులు వీటిని ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ క్యాస్ట్ ఐరన్ అనే దాన్ని మనము ఫోర్జింగ్ చేయలేము. ఫోర్జింగ్ చేసి దాని షేపులు మనం తీసుకురాలేమన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మెటల్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ మేకింగ్ క్యాస్టింగ్ ఆఫ్ మెషినరీ పార్ట్స్? ఎస్, ఇక్కడ క్యాస్టింగ్ అనే పదం వచ్చింది. ఇక్కడ క్యాస్టింగ్ అంటే ఏమిటి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, క్యాస్టింగ్ మెథడ్లో అచ్చులు వేయడం. క్యాస్టింగ్ అంటే అచ్చులు వేయడం అన్నమాట, పోత పోయడం. సో ఇక్కడ ఏమడుగుతున్నారు? విచ్ మెటల్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ మేకింగ్ క్యాస్టింగ్ ఆఫ్ మెషినరీ పార్ట్స్? యంత్ర భాగాలను తయారు చేయడానికి ఏ లోహాన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు? యంత్రం అంటే ఇప్పుడు ఉదాహరణకి డ్రిల్లింగ్ మిషన్, లేకపోతే గ్రైండింగ్ మిషన్, లేకపోతే లేత్ మిషన్, ఇలాంటి మిషన్స్ ఉంటాయి కదా. ఆ యంత్ర భాగాలను తయారు చేసేదానికి మనము ఏ మెటల్ను ఎక్కువగా ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. పోత పోయడానికి, అది కూడా క్యాస్టింగ్ అన్నమాట ఇక్కడ. ఆప్షన్స్: ఏ గ్రే క్యాస్ట్ ఐరన్, బి వైట్ క్యాస్ట్ ఐరన్, సి మాలియబుల్ క్యాస్ట్ ఐరన్, డి రాట్ ఐరన్. అయితే దీనికి సరైన సమాధానం ఏమిట్రా అంటే గ్రే క్యాస్ట్ ఐరన్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రే క్యాస్ట్ ఐరన్తో మనము మెషినరీ పార్ట్స్లో క్యాస్టింగ్ కింద మెషినరీ పార్ట్స్లో ఎక్కువగా ఉపయోగిస్తాము. ఎందుకంటే ఇవి క్యాస్టింగ్ పార్ట్స్ అంటే ఏమిటి? అచ్చు పోయడం అంటాం దీన్ని. అచ్చు పోసి, క్యాస్టింగ్ అంటే అచ్చు పోయడం, అచ్చు పోసి మనం దాన్ని తయారు చేస్తారనమాట. అది ఒకసారి బ్రేక్ అయిందనుకోండి, తిరిగి అది మళ్ళీ మనము ఇంకా వెల్డింగ్ కూడా చెయ్యలేం. ఇవన్నీ క్యాస్ట్ ఐరనే. అది ఎలా ఉంటుంది మీరు గమనించండి. ఈసారి ఐటీఐకి వెళ్ళినప్పుడు మీరు బెంచ్ వైసులు కానీ, డ్రిల్లింగ్ మిషన్స్ కానీ, డ్రిల్లింగ్ మిషన్కి ఎక్కడ మీకు పుల్లీ ఉంటుంది. పుల్లీ ముందు పక్క ఒకటి సేఫ్టీ కోసము పెట్టి ఉంటారు, దాన్ని గమనించండి. అదేవిధంగా బెంచ్ వైసులను గమనించండి. అదేవిధంగా లేతుల దగ్గర గమనించండి, లెగ్స్ ఉంటాయి లేతులకు, అదంతా కూడా క్యాస్ట్ ఐరన్. ఒక్కసారి కనుక అది బ్రేక్ అయ్యిందా, తిరిగి ఇంకా అది
మళ్ళీ మనం వెల్డ్ చేయలేము, అతికించలేము, ఎందుకంటే అది అచ్చు పోసి ఉంటారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫర్నేస్ ఈజ్ యూజ్డ్ టు గెట్ పిగ్ ఐరన్ ఫ్రమ్ ఐరన్ ఓర్? ఇనుము ధాతువు నుండి, ఇక్కడ తప్పిచ్చారు పంది ఇనుము అని, పిగ్ ఐరన్ అంటే పంది ఇనుము కాదు బాబు, తప్పుగా ఇచ్చారు వీళ్ళు. దాని పేరు అది, దాని యొక్క పేరు అన్నమాట. ఐరన్ ఓర్ నుంచి ఏ ఫర్నేస్ను ఉపయోగించి మనము పిగ్ ఐరన్ను తయారు చేస్తాము? ఆప్షన్స్: ఏ రివర్ బ్యాటరీ, బి ఎలక్ట్రిక్ ఫర్నేస్, సి బ్లాస్ట్ ఫర్నేస్, డి కుపోలా. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఐరన్ ఓర్ నుంచి ఐరన్ తీస్తారనే సంగతి మనకు తెలుసు. అయితే ఏ ఫర్నేస్ను ఉపయోగించి మనము ఐరన్ ఓర్ ద్వారా మనము పిగ్ ఐరన్ని బయటికి తీస్తాము అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిట్రా అంటే బ్లాస్ట్ ఫర్నేస్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బ్లాస్ట్ ఫర్నేస్. ఇనుము ధాతువు నుండి పిగ్ ఐరన్ను పొందడానికి ఏ కొలిమిని ఉపయోగిస్తారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి బ్లాస్ట్ ఫర్నేస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫర్నేస్ టు అబ్టైన్ క్యాస్ట్ ఐరన్? క్యాస్ట్ ఐరన్ను తయారు చేసేదానికి మనం ఉపయోగించే ఫర్నేసు ఏది? ఫర్నేస్ అంటే మనకు తెలుసు కదా, కొలిమి. ఆప్షన్స్: ఏ కుపోలా, బి బ్లాస్ట్ ఫర్నేస్, సి రివర్ ఫర్నేస్, డి ఎలక్ట్రిక్ ఫర్నేస్. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే కుపోలా. అంటే ఇవన్నీ ఏమిట్రా అని మీరు అడగొచ్చు. ఫర్నేస్లలో రకాలు ఇవన్నీ కూడా ఈ కుపోలా అనేది, బ్లాస్ట్ ఫర్నేస్ అనేది, రివర్ బ్యాటరీ అనేది, ఎలక్ట్రిక్ ఫర్నేస్ అనేది, ఇదంతా కూడా ఏమిటి ఇది అంటే ఫర్నేస్లలో రకాలు. ఏ రకమైన ఫర్నేస్లో మనము క్యాస్ట్ ఐరన్ను చేస్తాము అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి కుపోలా ఫర్నేస్. దాని పేరు కుపోలా. ఇంతకుముందు మనము పిగ్ ఐరన్ చేసేదానికి ఏం చెప్పుకున్నాం? బ్లాస్ట్ ఫర్నేస్ అని చెప్పుకున్నాం. దేనికి? పిగ్ ఐరన్కి, పిఐజి, పిగ్ ఐరన్కి బ్లాస్ట్ ఫర్నేస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మనము క్యాస్ట్ ఐరన్కి అని అంటున్నాం. ఈ క్యాస్ట్ ఐరన్కి ఏ రకమైన ఫర్నేస్ వాడతాము అంటే కుపోలా ఫర్నేస్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ లో కార్బన్ స్టీల్? తక్కువ కార్బన్ స్టీలు యొక్క ఇతర పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ లో అలాయ్ స్టీల్, బి హై అలాయ్ స్టీల్, సి హై స్పీడ్ స్టీల్, డి మైల్డ్ స్టీల్. లో కార్బన్ స్టీల్ యొక్క ఇంకొక నామం ఏమిటి అని అడుగుతున్నారు. లో కార్బన్ స్టీల్ను ఇంకొక పేరు దేంతో పిలుస్తారు అంటే ఆప్షన్ డి మైల్డ్ స్టీల్. లో కార్బన్ స్టీలుకు మరొక పేరు ఏమిటి అంటే మైల్డ్ స్టీల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కార్బన్ పర్సంటేజ్ ఇన్ మీడియం కార్బన్ స్టీల్? మీడియం కార్బన్ స్టీల్లో కార్బన్ శాతము ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ 0.05% టు 0.1.5%, బి 0.15% టు 0.225%, సి 0.25% టు 0.5%, డి 0.5% టు 1.5%. అయితే మీడియం కార్బన్ స్టీల్లో కార్బన్ శాతం ఎంత ఉంటుంది అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 0.25% నుంచి 0.5% వరకు ఉంటుంది. ఎందులో? మీడియం కార్బన్ స్టీల్. గుర్తుపెట్టుకోండి, మీడియం కార్బన్ స్టీల్లో కార్బన్ శాతం ఎంత ఉంటుంది అంటే 0.25 నుంచి 0.5 వరకు ఉంటుంది పర్సంటేజ్. నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ ఈస్ ద కార్బన్ పర్సంటేజ్ ఇన్ లో కార్బన్ స్టీల్? తక్కువ కార్బన్ స్టీల్లో కార్బన్ శాతము ఎంత? దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఇందాక ఇచ్చినలాగానే ఇచ్చారు, కాకపోతే ఇక్కడ 0.02% టు 0.03%, 1.5% టు 2.5%, సి 0.25% టు 0.50%, డి 0.50% టు 1.5%. అయితే ఇందాక మనము మీడియం కార్బన్ స్టీల్లో ఎంత ఉంటుందని చెప్పుకున్నాం? 0.25% టు 0.5% ఉంటుందని చెప్పుకున్నాం. అంటే దానికన్నా తక్కువ ఉండాలి. ఎందుకని? ఇది లో కార్బన్ స్టీల్. దానికన్నా తక్కువగా 2 విలువలు ఉన్నాయి మనకి ఇక్కడ. ఏ, బి 2 తక్కువ విలువలే. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ బి, 0.15% టు 0.25%గా కార్బన్ శాతం ఉంటుంది లో కార్బన్ స్టీల్లో. లో కార్బన్ స్టీల్లో ఎంత ఉంటుంది? 0.15% నుంచి 0.25% ఉంటుంది. అదే మీడియం కార్బన్ స్టీల్లో కార్బన్ శాతం ఎంత ఉంటుంది? 0.25% నుంచి 0.5% వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కార్బన్ పర్సంటేజ్ ఇన్ హై కార్బన్ స్టీల్? అధిక కార్బన్ స్టీల్లో కార్బన్ శాతం ఎంత? ఇందాక మనము లో చూసాం, మీడియం చూసాం. ఇప్పుడు ఏం అడుగుతున్నారా ఇక్కడ అంటే హై కార్బన్ స్టీల్ అని అడుగుతున్నారు. హై అంటే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వెళ్ళిపోయాయి ఆల్రెడీ. బీసీ ఆల్రెడీ. బి వచ్చేసి లో కార్బన్ స్టీల్ ప్రకారము 0.15 నుంచి 0.25 వరకు లో కార్బన్లో కార్బన్ శాతం ఉంటుంది. మీడియం కార్బన్లో వచ్చేసి 0.25 నుంచి 0.5 వరకు ఉంటుంది. అదే హై కార్బన్ స్టీల్లో వచ్చేసి 0.50% నుంచి 1.50% వరకు కార్బన్ శాతము ఉంటుంది. మీకు మరి ఒక్కసారి చెప్తున్నాను, లో కార్బన్లో వచ్చేసి 0.15% నుంచి 0.25% ఉంటుంది. అదేవిధంగా మీడియం కార్బన్ స్టీల్లో వచ్చేసి కార్బన్ శాతం ఎంత ఉంటుంది అంటే 0.25% నుంచి 0.5% ఉంటుంది. అదేవిధంగా హై కార్బన్ స్టీల్లో వచ్చేసి 0.5% నుంచి 1.5% వరకు కార్బన్ శాతము ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఓర్ ఆఫ్ అల్యూమినియం? అల్యూమినియం యొక్క ధాతువు ఏమిటి అంటే ఈ అల్యూమినియము ఇప్పుడు ఐరన్ ఉంది, ఐరన్ ఓర్ నుంచి మనము తీసుకుంటాం, తయారు చేస్తాం. ఐరన్ ఓర్ అంటే అది కూడా ఒక మట్టి ముద్దనే అనమాట. ఓర్ అంటే ఏంటి? ముద్దలు ముద్దలుగా ఉంటుంది. మనకు బళ్ళారి ఉంది ఉదాహరణకి. బళ్ళారి అంతా కూడా ఐరన్ ఓరు అని చెప్తారు. ఐరన్ ఫ్యాక్టరీలు అక్కడ ఉంటాయి. అక్కడ ముద్దలు ముద్దలుగా ఉంటుందన్నమాట. రాయి, మట్టి అంతా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి, అది ముడి పదార్థం. ఆ ముడి పదార్థాన్ని తీసుకొచ్చి మనము ఫర్నేస్లో పంపించి దాన్ని శుద్ధి చేసి దాని నుంచి ఈ యొక్క మెటల్ను బయటికి తీస్తారు. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అన్నమాట. సో అది ఐరన్ ఓర్ నుంచి ఐరన్ వస్తుంది అనేది మనకు తెలుసు. అయితే ఒక్కొక్క దాంట్లోంచి పిగ్ ఐరన్, క్యాస్ట్ ఐరన్ ఇలా వేరువేరుగా డిఫరెంట్గా తీయడం జరుగుతుంది. అదేవిధంగా అల్యూమినియం యొక్క ధాతువు ఏమిటి అంటే అల్యూమినియంకు ఓర్ ఏది, ముడి పదార్థం పేరు ఏమిటి అని అడుగుతున్నారు. దేని నుంచి అల్యూమినియంను బయటికి తీస్తారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ హెమటైట్, బి మ్యాలటైట్, సి బాక్సైట్, డి లెమోనైట్. అయితే అల్యూమినియము ఏ పదార్థం నుంచి మనము ఏ ముడి పదార్థం నుంచి తయారు చేస్తాము అంటే దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి బాక్సైట్. బాక్సైట్ అనే ఓర్ నుంచి మనము అల్యూమినియము అనే లోహాన్ని ఉత్పత్తి చేస్తాము. దీని యొక్క ధాతువు, ముడి పదార్థము, ఓర్ ఏది అంటే బాక్సైట్ అల్యూమినియంకి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటల్ ఎనేబుల్స్ ఇట్ బై విచ్ ఇట్ కెన్ బి డ్రాన్ అవుట్ ఇంటూ వైర్స్ అండర్ టెన్షన్ వితౌట్ రప్చర్? లోహం యొక్క ఏ ఆస్తి చీలిక లేకుండా ఉద్రిక్త కింద తీగల్లేకి తీయగలదు? ఈ తెలుగు అనేది మీకు సరిగా లేదు ఇక్కడ, నేను చెబుతాను వినండి. మెటలులో ఉండే ఏ గుణాన్ని మనము ఇప్పుడు ఒక లోహాన్ని వైర్గా తయారు చేసేటప్పుడు, లోహాన్ని వైర్లుగా, ఏం వైర్లుగా చేస్తారు? అల్యూమినియం వైర్లుగా చేస్తారు, మీకు తెలుసు. కాపర్ను వైర్లుగా చేస్తారు. ఈవెన్ ఐరన్ను వైర్గా చేస్తారు. స్టీల్ను వైర్గా చేస్తారు. ఎక్కడుంటాయి ఇవన్నీ? అల్యూమినియం ఉంది.
ఉదాహరణకి మనము ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నుంచి మన ఇండ్లకు వచ్చేది, సబ్స్టేషన్ నుంచి ఇండ్లకు వచ్చేది, ఇదంతా కూడా అల్యూమినియము వైర్లే. మనం ఇంట్లో మనం ఏం వాడుతున్నాం? కాపర్ వైర్లను వాడుతున్నాం. ఎంత సన్నగా ఉంటాయి, సన్న సన్న పీసులు ఉంటాయి. ఒక వైర్లో రకరకాల గేజెస్ మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా మనము బైండింగ్ వైర్, ఐరన్ బైండింగ్ వైర్ చూస్తుంటాం. అదేవిధంగా స్టీల్ది కూడా మనము బైండింగ్ వైర్ చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా దారాలలాగా తయారు చేస్తుంటాం మనం, సన్నటి వైర్లలాగా. అట్లా తయారు చేసేటప్పుడు అది రప్చర్ అవ్వకుండా, రప్చర్ అవ్వడం అంటే బ్రేక్ అవ్వడం అవ్వచ్చు, లేకపోతే డ్యామేజ్ అవ్వడం అవ్వచ్చు. అలా జరగకుండా కాపాడే గుణం ఏది, మెటల్లో ఉన్న ఆ గుణం పేరేమిటి అంటున్నారు. మనం సన్నటి తీగలుగా తయారు చేస్తున్నప్పుడు కూడా ఆ యొక్క మెటలు విరిగిపోకుండా, రప్చర్ అవ్వకుండా కాపాడే గుణం ఏది మెటల్లో అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ డక్టిలిటీ, బి మ్యాలియబిలిటీ, సి హార్డ్నెస్, డి బ్రిటల్నెస్. మనకందరికీ తెలుసు, వైర్లను తయారు చేయాలంటే దానికి డక్టిలిటీ అనే గుణం ఉండాలి, అంటే సాగే గుణము ఉండాలి. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. విచ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటల్ ఎనేబుల్స్ ఇట్ బై విచ్ ఇట్ కెన్ బి డ్రాన్ అవుట్ ఇంటూ వైర్స్ అండర్ టెన్షన్ వితౌట్ రప్చర్? దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ ఏ డక్టిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్సులేటర్? క్రింది వాటిలో ఆవాహకం ఏది? ఇన్సులేటర్ అంటే తెలుగులో ఆవాహకం అంటున్నారు, అది మీకు అర్థం కాదు సరిగ్గా. ఇన్సులేటర్ అంటే తమ ద్వారా విద్యుత్తుని అనుమతించని వాటినే మనము ఇన్సులేటర్స్ అని పిలుస్తాం. కండక్టర్ అంటే విద్యుత్తును ప్రవహించేదాన్ని కండక్టర్ అంటాం. విద్యుత్తును ప్రవహింపకుండా అడ్డుకునే దాన్ని మనము ఇన్సులేటర్ అని అంటాం. పింగాణి, చెక్క, గ్లాసు, అంటే గ్లాస్ అంటే స్టీల్ గ్లాస్ కాదు, అద్దము. గ్లాస్ అంటే అద్దము. ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్. అయితే ఇక్కడ వేరే పదార్థాలు ఇచ్చారు. ఇక్కడ వీటిల్లో ఏ పదార్థము ఇన్సులేటర్ అంటున్నారు, అంటే దాని ద్వారా విద్యుత్ ప్రవహించదు అంటున్నారు. దీనికి మనకు కాపర్ ఇది గుడ్ కండక్టర్, అల్యూమినియం ఇట్ ఈజ్ ఆల్సో గుడ్ కండక్టర్, సిల్వర్ ఇట్ ఈజ్ ఆల్సో గుడ్ కండక్టర్. కానీ మనకి ఇక్కడ అడిగింది ఏమిట్రా? ఇన్సులేటర్ అంటే నిరోధకాన్ని అడుగుతున్నారు. దానికి సరైన సమాధానం ఏమిటి అంటే మైకా. ఆప్షన్ డి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఇన్సులేటర్? క్రింది వాటిలో ఆవాహకం ఏది, ఇన్సులేటర్ ఏది అంటే మైకా. మైకా పేపర్ను మీరు గమనించే ఉంటారు. మైకా పేపరు అది ఎలా ఉంటుంది అని చెప్పాలంటే గట్టిగా ఇట్లా విరిచినామంటే పొట్టు పొట్టులాగా విరిగిపోతుంది అనమాట. ఇది ఎక్కువగా మోటార్స్లో వీటన్నిటిల్లో ఇన్సులేటింగ్ మెటీరియల్గా ఉపయోగిస్తారు. ఈ మైకాను ఇన్సులేటింగ్ పేపర్గా ఉపయోగిస్తారన్నమాట. సో ఇక్కడ చూపించిన దాంట్లో ఇన్సులేటర్ ఏది అంటే మైకా. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ రబ్బర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఇన్సులేటర్ ఫర్ పవర్ కేబుల్స్ అండ్ కంట్రోల్ వైర్స్? పవర్ కేబుల్స్ మరియు కంట్రోల్ వైర్లకు ఇన్సులేటర్గా ఏ రబ్బరు ఉపయోగించబడుతుంది? ఆప్షన్స్: బ్యూటిల్, బి హెపలోన్, సి సిలికాన్, డి నైట్రేట్ బుటాడిన్. అయితే దీనికి మనము కరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఏమిటి దీనికి సరైన సమాధానము అంటే ఆప్షన్ సి సిలికాన్. పవర్ కేబుల్స్ మరియు కంట్రోల్ వైర్లకు ఇన్సులేటర్గా ఏ రబ్బర్ను ఉపయోగిస్తారు అంటే సిలికాన్ అనే పదార్థాన్ని ఉపయోగిస్తారు ఇన్సులేటర్గా. సిలికాన్. దానికి సరైన సమాధానం ఏమిటి అంటే వైరు పైన ఉంటుంది కదా ఇన్సులేషన్, లోపల వైర్ ఉంటుంది, కండక్టర్ ఉంటుంది, పైన ఇన్సులేషన్ ఉంటుంది. అది మనము ఉపయోగించి అది రబ్బరు లాంటిది అనమాట. రబ్బర్ అంటే ఇక్కడ ఇన్సులేటర్ అంటే రబ్బర్తో చేసే ఇన్సులేటర్స్ మీరు గమనించే ఉంటారు. కొన్ని బయట ఎక్కువగా ఉపయోగించే అంటే ఓపెన్ ప్లేసెస్లో ఉపయోగించే వాటికి రబ్బర్తో ఇన్సులేషన్ను చేసి ఉంటారనమాట. ఆ రబ్బరు ఏమి అంటే సిలికాన్. ఇప్పుడు ఓపెన్ ప్లేసెస్ అంటే లాక్కుంటూ పోయే చోట ఉంటుంది కొన్ని చోట్ల. ఇప్పుడు మన ఇంట్లో అంటే మనము గోడల లోపల లేదా పైపుల లోపల పెట్టి మనం వైరింగ్ చేస్తాం. దానికి మామూలుగా
పీవీసీ ఇన్సులేషన్స్ ఇలాంటివి వాడతారు. అయితే బయట ఎక్కడైనా రఫ్ ప్లేసెస్లో బయట పక్క లాగుతూ ఇప్పుడు వెల్డింగ్ చేస్తారు, ఆ వైర్ లాక్కుంటూ తీసుకెళ్తూ పోతూ ఉంటారు. లేదు ఇంకా ఎక్కడన్నా కేబులింగ్ జాయింటింగ్ అటువంటి చోట అవసరమైన చోట కూడా వైర్ లాక్కెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి చోట ఉపయోగించే ఇన్సులేటరు కొంచెము ఇదిగా ఉంటుందన్నమాట. ఆ పవర్ కేబుల్స్ ఉంటాయి, ఆ పవర్ కేబుల్స్ కోసం ఉపయోగిస్తారు ఎక్కువ. దానికి ఉపయోగించే రబ్బర్ పేరు ఏదిరా అంటే సిలికాన్. సిలికాన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అలాయ్ స్టీల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్? శాశ్వత అయస్కాంతాలను తయారు చేయడానికి ఏ మిశ్రమ స్టీలు ఉపయోగించబడుతుంది? ఆప్షన్స్: ఏ సిలికాన్ స్టీల్, బి మ్యాంగనీస్ స్టీల్, సి వెనాడియం స్టీల్, డి కోబాల్ట్ స్టీల్. అయితే మనము శాశ్వత అయస్కాంతాలను తయారు చేయడానికి, పర్మనెంట్ మ్యాగ్నెట్స్గా తయారు చేయడానికి ఉపయోగించే మిశ్రమ లోహం ఏది అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కోబాల్ట్ స్టీల్. కోబాల్ట్ స్టీల్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇన్సులేటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఓవర్ హెడ్ లైన్స్? ఓవర్ హెడ్ లైన్స్ అంటే ఏంటి? మనకు కరెంటు సప్లై చేస్తారు కదా, కరెంటు సప్లై చేసేదాన్ని డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అంటారు. మనకు పోల్స్ ఉంటాయి మన ఇండ్ల దగ్గర, సబ్స్టేషన్ నుంచి వచ్చిండే సిమెంట్ పోల్స్ కానీ స్టీల్ ఐరన్ పోల్స్ కానీ ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అంటాం. ఓవర్ హెడ్ లైన్స్ అంటే ఏమిటి? ట్రాన్స్మిషన్ కోసం ఉపయోగిస్తాం. అంటే విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆ కర్మాగారం జనరేటింగ్ స్టేషన్స్ నుంచి సబ్స్టేషన్స్ దాకా తీసుకొచ్చే లైన్స్ను మనం ఏమంటామంటే ఓవర్ హెడ్ లైన్స్ లేదా ట్రాన్స్మిషన్ లైన్స్ అంటాం. మీకు అవి టవర్స్ మోడల్స్లో ఉంటాయి. టవర్స్ లాగా టవర్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు టవర్స్ అంటే మీరు టౌన్లలో ఇక్కడ చిన్న చిన్న టౌన్లు సిటీస్లో ఏం చూస్తారంటే సెల్ టవర్స్ చూస్తుంటారు. అదేవిధంగా మీరు బయట ఎక్కడైనా బస్సులలో పోయేటప్పుడు బయట పక్క గమనించండి, టవర్స్ చాలా రకాలు ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద టవర్లు కూడా ఉంటాయి, కొండల మీద నుంచి కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఎక్కడైనా పవర్ ఉత్పత్తి అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకు విండ్ మిల్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకు సోలార్ పవర్ ఉంది. అక్కడి నుంచి కూడా పవర్ను సబ్స్టేషన్స్కు తీసుకొస్తూ ఉంటారు, గ్రిడ్స్కు. అటువంటి వాటికి కూడా ఉపయోగించే వాటిని మనము ఓవర్ హెడ్ లైన్లు అని పిలుస్తాం. అటువంటి చోట ఆ ఓవర్ హెడ్ లైన్స్లో మనం ఉపయోగించే ఇన్సులేటర్ ఏది అని అడుగుతున్నారు. దాన్ని దేంతో తయారు చేస్తారో అని అడుగుతున్నారు. ఏ మైకా, బి రబ్బర్, సి పీవీసీ, డి పోర్సిలిన్. దీనికి మీకు అందరికీ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పోర్సిలిన్ అంటాం. తెలుగులో చెప్పాలంటే పింగాణి. పింగాణి పాత్రలు ఉపయోగించి మనం ఇంట్లో ఏం వాడతాం? మనం ఇండ్లలో కూడా వాడుతుంటాం. దేన్ని? ఊరగాయలు పెట్టే జాడీలు. ఇప్పుడు చాలామంది ప్లాస్టిక్ వాటిల్లో లేకపోతే గాజు వాటిల్లో ఊరగాయలు పెడుతున్నారు. కానీ ఒకప్పుడు పింగాణి పాత్రల్లో మాత్రమే ఊరగాయలు పెట్టేవాళ్ళు. ఎందుకంటే దాంట్లో ఎటువంటి మిక్సింగ్ అనేది ఉండదన్నమాట. అంటే ఇప్పుడు మనము ప్లాస్టిక్లో పెడితే ఈ ఊరగాయలో ఉన్నటువంటిది కెమికల్ రియాక్షన్ జరిగి ఊరగాయ పాడవచ్చు, దాని లేదా మన ఆరోగ్యం పాడవచ్చు. అయితే గ్లాస్ దాంట్లో పెట్టినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ పింగాణి పాత్రలు అనేటివి ముందు కాలంలో బాగా ఉపయోగించేవాళ్ళు మన పూర్వీకులు. అయితే ఆ పింగాణినే ఇంగ్లీష్లో పోర్సిలిన్ అంటాం. ఈ పింగాణితో తయారు చేయబడిన ఇన్సులేటర్స్ను మనము ఓవర్ హెడ్ లైన్స్లో ఉపయోగిస్తాం. అక్కడే కాదు, ఈవెన్ మన డిస్ట్రిబ్యూషన్లో కూడా మనము పింగాణితో కూడినటివే మనం వాడతాం. ఈవెన్ మన ఇంటి దగ్గరకు వస్తే ఆ పోల్ పైన మీద కూడా గమనించండి. కాకపోతే దాంట్లో కూడా షేపులు ఉంటాయి. పిన్ టైప్ అని, షాకిల్ టైప్ అని, ఇలా రకరకాల ఇన్సులేటర్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి పోల్స్ మీద ఉపయోగించే వాటిల్లో. కాబట్టి కానీ ఏదేమైనా దాన్ని తయారు చేసేదానికి ఉపయోగించే మెటీరియల్ ఏదిరా అంటే పోర్సిలిన్, పింగాణి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ స్విచెస్? స్విచ్లు తయారు చేయడానికి ఏ ఇన్సులేటింగ్ పదార్థం ఉపయోగించబడుతుంది? మనం ఇళ్లలో వాడే స్విచ్లు ఉన్నాయి. లోపల పక్క మనకు స్టీల్ టెర్మినల్ ఉంటుంది, బయట పక్క మాత్రం మనము ప్లాస్టిక్ లాంటి మెటీరియల్ ఉంటుంది. అది మనకు షాక్ కొట్టకుండా స్విచ్ను బయట పక్క ఉంటుంది, లోపల పక్క స్టీల్ టెర్మినల్ ఉంటుంది. అదే మనకు సప్లైని ఆన్ చేసేదానికి మరియు ఆఫ్ చేసేదానికి ఉపయోగిస్తాం. అయితే
ఆ యొక్క స్విచ్ను ఏ మెటీరియల్తో తయారు చేస్తారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏ పోర్సిలిన్, బి పీవీసీ, సి బ్యాకలైట్, సి ఎబోనైట్. అయితే స్విచ్లు తయారు చేసేదానికి ఉపయోగించే ఇన్సులేటింగ్ మెటీరియల్ ఏది అంటే బ్యాక్లైట్. బ్యాక్లైట్ అని అంటారు. బ్యాక్లైట్ వాస్తవంగా దీన్ని మనం బ్యాక్లైట్ అని పిలుస్తాం. బ్యాక్లైట్ అనే ఇన్సులేటింగ్ పదార్థంతో మనము స్విచ్లను తయారు చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఇన్సులేటర్ దట్ షుడ్ బ్రేక్ డౌన్ ఆర్ పంక్చర్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ హై వోల్టేజ్? అధిక వోల్టేజ్ యొక్క అనువర్తనంలో బ్రేక్ లేదా పంక్చర్ చేయవలసిన ఇన్సులేషన్ యొక్క గుణము పేరేమిటి? ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎక్కువ వోల్టేజ్, హై వోల్టేజ్ వచ్చినప్పుడు మనము బ్రేక్ డౌన్ చేయడం అంటే ఏంటి? ఆ యొక్క విద్యుత్ ప్రవాహాన్ని ఆపడం. దాన్నే మనము ఏమంటాము? ఇన్సులేటర్ యొక్క గుణము అని అంటాం. ఆ ప్రాపర్టీని మనం ఏమని పిలుస్తాం? దాంట్లో ఉండే ప్రాపర్టీ, ఆ ఇన్సులేటర్లో ఉండే గుణాన్ని మనం ఏమని పిలుస్తామని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏ డై ఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్, బి స్పెసిఫిక్ రెసిస్టెన్స్, సి మెకానికల్ స్ట్రెంగ్త్, డి నాన్ అబ్జార్ప్షన్. అయితే ఈ గుణాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఆప్షన్ ఏ డై ఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అని పిలుస్తాము. మనం ఇన్సులేటర్ యొక్క శక్తిని కూడా దేంట్లో మెజర్ చేస్తారంటే డై ఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్నే తీసుకుంటారు. అది ఎంత వరకు విత్స్టాండ్ అవుతుంది అంటే ఉదాహరణకు ఎంత వోల్టేజ్ వరకు ఇది తట్టుకుంటుంది అనేది ఆ టెస్ట్ను మనము డై ఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ టెస్ట్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే కొన్ని చోట్ల మనకు ఓన్లీ 230 వోల్ట్స్ ఉంటుంది, కొన్ని చోట్ల 440 వోల్ట్స్ ఉంటుంది, కొన్ని చోట్ల మనకు 11 kV ఉంటుంది సబ్స్టేషన్స్కి వెళ్తే. కానీ అక్కడికి వచ్చే దగ్గరికి 33 kV ఉంటుంది. దానిపైన మనకు 66 kV ఉంది. అదేవిధంగా మనకు 220 kVs ఉన్నాయి, 440 kVs కూడా ఉన్నాయి. సో అన్ని చోట్ల ఒకే రకమైన ఇన్సులేటరు, ఒకే రకమైన డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ కలిగి ఉండేది సరిపోవన్నమాట. అయితే ఆ రప్చరింగ్ కెపాసిటీ, ఆ గుణాన్ని మనము ఏమని పిలుస్తామంటే డై ఎలక్ట్రిక్ స్ట్రెంత్ అంటాం. అది ఉపయోగించే చోటను బట్టి దాని యొక్క డై ఎలక్ట్రిక్ స్ట్రెంత్ అనేది మారిపోతూ ఉంటుంది. కొన్ని చోట్ల ఒక సింగిల్ ఇన్సులేటర్ వేస్తారు, కొన్ని చోట్ల మీరు పెద్ద పెద్ద టవర్స్ దగ్గర గమనించండి, చాలా లెంత్ ఉండేటువంటి ఇన్సులేటర్స్ ఉంటాయి. అక్కడ షాకిల్ టైప్ ఇన్సులేటర్స్ను వాడతారన్నమాట. సో ఆ అవసరాన్ని బట్టి దానికి ఎంత ఏం ఇన్సులేటర్ వాడాలి, ఎంత డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఉండాలి అనేది చెక్ చేసుకొని దాని ప్రకారము వాడడం జరుగుతుంది. అయితే ఆ గుణాన్ని ఏమంటాంరా మనము? దాంట్లో బ్రేక్ డౌన్ కాకుండా కాపాడే గుణాన్ని, ఇన్సులేటర్లో ఉండే గుణాన్ని ఏమని పిలుస్తాం మనము? అధిక వోల్టేజ్ వచ్చినప్పుడు కూడా బ్రేక్ డౌన్ అయ్యే గుణాన్ని దాన్ని ఏమని పిలుస్తాం మనము? పంచర్ చేయవలసిన గుణం అంటాం దాన్ని ఏమని పిలుస్తాంరా అంటే ఆ గుణాన్ని మనము డై ఎలక్ట్రిక్ స్ట్రెంత్ అని అంటాము. Which alloy steel is using for making precious instrument? విలువైన పరికరం తయారీకి ఏ మిశ్రమం ఉక్కు ఉపయోగిస్తారు? విలువైన మేకింగ్ ప్రీషియస్ ఇన్స్ట్రుమెంట్. ప్రీషియస్ అంటే విలువైన ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. విలువైన ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి అని మీరు అడగొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనము స్క్రూ గేజ్ ఉంది, లేదా వెర్నియర్ క్యాలిపర్ ఉంది, ఇలాంటి ప్రీషియస్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. లేదా ఈవెన్ మనము స్క్రూ డ్రైవర్ ఉంది, ఊరికే మనము అలా తిప్పితే బ్రేక్ అయ్యేటివి ఉన్నాయనుకో, ఏం చేస్తాం? వాటిని పెట్టుకొని మనము వేస్ట్ అయిపోతుంది కదా. అలా కాకుండా మంచి విలువైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేసేటప్పుడు ఉపయోగించే స్టీల్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏ సిలికాన్ స్టీల్, బి మ్యాంగనీస్ స్టీల్, సి ఇన్వేర్ స్టీల్, డి వెనాడియం. అయితే మనకు ఇన్స్ట్రుమెంట్ తయారు చేసేటప్పుడు ప్రీషియస్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే విలువైనటువంటి, అంటే ఖచ్చితత్వమైన రీడింగ్ తీసుకోవాలి మనము అనుకునేటప్పుడు మనము ఉపయోగించి తయారు చేసే స్టీల్ను ఏమని పిలుస్తామంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్వేర్ స్టీల్ అని పిలుస్తాము. ఇన్వేర్ స్టీల్తో మనము విలువైన
పరికరాలను తయారు చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టీల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఫైల్స్ అండ్ హోల్డ్ చిజిల్? ఫైల్ మరియు ఉలి హోల్డ్ చిజిల్ తయారీకి ఏ ఉక్కు ఉపయోగించబడుతుంది? ఆప్షన్స్: ఏ లో కార్బన్ స్టీల్, బి మీడియం కార్బన్ స్టీల్, సి హై కార్బన్ స్టీల్, డి స్టెయిన్లెస్ స్టీల్. అయితే ఫైల్స్ అంటే ఏంటి? మనము ఫిట్టర్ పిల్లలు ఫైలింగ్ చేస్తుంటారు కదా, మెటల్ ఫైలింగ్, ఆ ఫైల్స్కు, మరియు చిజిల్స్ మనము చిప్పింగ్ చేసేదానికోసము, లేకపోతే ఎక్స్ట్రా మెటల్ను కట్ చేసేదానికోసము, వీటికన్నిటికీ మనం ఉపయోగించే చిజిల్స్ అంటాం, హోల్డ్ చిజిల్స్ అంటాం వాటిని ఏ మెటల్తో తయారు చేస్తారు అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ సి హై కార్బన్ స్టీల్. హై కార్బన్ స్టీల్ అన్నమాట. హై కార్బన్ స్టీల్ ఎందుకు ఉపయోగిస్తామంటే దానిపైన మనం ఎంత పని చేసినా అది త్వరగా అరిగిపోకుండా ఉంటుంది. ఫైల్ అరిగిపోయింది అనుకో, మెటల్ను మనం అక్కడ మెటల్ని అరగదీయాలి, ఫైల్ను కాదు కదా అరగదీసేది. కాబట్టి ఆ మెటల్ను అరగతీయాలి అంటే మనము దానికన్నా ఎక్కువ శక్తి కలిగినటువంటి మెటల్తో దాన్ని మనము రబ్ చేయాలి. అంటే రబ్ చేయడం అంటే ఏమిటి? మనం ఏం చేస్తున్నాం అక్కడ? అబ్రేషన్ అంటాం. అంటే రాపిడి కలిగించి లోహాన్ని అరగదీస్తూ ఉన్నాం. దాన్ని మనము ఏ పదార్థంతో తయారు చేస్తామురా అంటే హై కార్బన్ స్టీల్ అనే లోహంతో ఫైల్స్ మరియు హోల్డ్ చిజిల్స్ని తయారు చేస్తాము. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితో మనకు మెటీరియల్ సైన్స్ చాప్టర్లో ఉన్నటువంటి 30 ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకున్నాం. ఇక్కడితో ఈ చాప్టర్ మాడ్యూల్ 3 కంప్లీట్ అయింది. వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సంబంధించిండే చాప్టర్ ఇది. మాడ్యూల్ 3 మెటీరియల్ సైన్స్. దీంట్లో మీకు చెప్పినప్పుడు మీకు సబ్జెక్టు అవగాహనకు వచ్చి ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఒకవేళ రాకపోతే ఇంకొకసారి చూడండి, అప్పటికి రాకపోతే ఇంకొకసారి చూడండి. మొత్తం 30 ప్రశ్నలు మీకు కంఠతా వచ్చేంత వరకు ఎన్నిసార్లైనా సరే మీరు ఈ వీడియోను చూడండి, మొత్తం ప్రశ్నలు పూర్తిగా నేర్చుకోండి. తద్వారా మీరు తుది పరీక్షలలో మంచి మార్కులతో పాస్ కాగలరు. అదేవిధంగా ఉద్యోగ పోటీ పరీక్షలలో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.